బాగా చూడండి అబ్బా, అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం లేపో మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే సంత. రైట్. మసూన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి ఆయన ఏం మాట్లాడారు? దొంగలు బందిపోట్ల తరహాలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారు. మీరే తరహాలో వెళ్ళేవారు మీ పరిపాలనలో? సార్ వాసుదేవన్ గారు ముందు మీరు వెళ్తే ఇందాక ఆయన చెబుతున్నారు బాబుపాలు చిక్కటి చిరునవ్వుతాడు పోలీసులు ఆలోచించారు కదా. ప్యానల్లో ఉండే వాళ్ళకి, టీవీలో వీక్షించినటువంటి ప్రజలకి, మీకు మీ హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే జనాలకు ఒకటి పడేది తెలుసా సార్? ఇప్పుడు ఈరోజు ఈ రాజకీయాలు చూస్తూ ఉంటే సార్ నిజంగా బాధేస్తాం సార్. అసలు రాజకీయాలు ఎందుకున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు పట్టం పెట్టుకుని రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. వినండి సార్, సాక్షాత్తు అది ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నారు. విరూపాక్షి గురించి మాట్లాడారు కదా, విరూపాక్షి గారి అరెస్ట్ గురించి మాట్లాడారు కదా. ఏం జరిగిందా? విరూపాక్షి గారి అరెస్ట్ ఏం జరిగింది? విరూపాక్షి గారి మీద పెట్టారు. పెట్టుకోవడం కాదు, అది వచ్చేస్తూ రాజకీయాలు చేసేటువంటి ఈ పరిస్థితుల్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నిన్న, దానికి సంబంధించి మాట్లాడండి సార్. అదే సార్, ఇప్పుడు దర్యాప్తులో తేలుతుంది. ఒక్కటి సార్, ఇది ఎంత ఘోరమో అనైతికమో అందరూ ప్రజలందరూ చూస్తున్నారు. దీన్ని చెప్పడానికి నాకు కూడా సిగ్గుగా ఉంది, నిజంగా బాధగా ఉంది. ఇంతటి నీచమైనటువంటి రాజకీయాల్లో మనం ఉన్న ఈ రోజు ఉన్న ఈ సమకాల రాజకీయాల్లో అనేటువంటిది. ఇంకొక విషయం సార్, వీళ్ళు చెప్తారు సార్ రెండు రెడ్డి గారు పరామర్శలకు వెళ్తే క్రిమినల్స్ని, రౌడీలని, కబ్జాదారులని పరామర్శిస్తున్నారని ఒక బాగా చెప్తున్నారు సార్. నేను ఒకటి చెప్తాను సార్, రెండు ఈ పరామర్శంలో సార్ నన్ను మాట్లాడారు. నిజమే కదా, అదే బాధితులను పరామర్శిస్తారు, దాడి చేసిన వాళ్ళని పరామర్శిస్తారు. నేను అదే పాత కేసులన్నీ తీయండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్? నేను అదే ఎవరి దగ్గరికి వెళ్ళారు? గంజాయి నన్ను ఒక మాట మాట్లాడండి సార్. రెండు సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించింది సాయి కృష్ణ లాంటి కొంతమంది అమాయకుల్ని పరామర్శించాడు. అది అయితే సంఘంలో ఏ విధంగా వాళ్ళు చచ్చిపోయారో వాళ్ళ గురించి పరామర్శించారు. రెండు వచ్చే కార్యకర్తల గురించి పరామర్శించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్దగా ఆయన బాధ్యత. ఆ తర్వాత అది ఏం జరిగింది ఏమనేటువంటిది ప్రజలు నిర్ణయించుకుంటారు. రెండు సార్, ఇప్పుడు సాయి కృష్ణ కూడా పరామర్శించారు సార్. నేను మాట్లాడాను సార్, వాళ్ళకి ఇవ్వండి సార్ అవకాశం. సార్ ఒకటి సార్, సాయి కృష్ణ పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు, క్రిమినల్స్ ప్రోత్సహిస్తున్నాడు, గాంజా బ్యాచ్ ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి మాటలు చెప్తారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి క్రిమినల్, సాయి కృష్ణను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు కాబట్టి అది తప్పుగా కనబడుతుంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి అది తప్పు కనబడట్లేదు సార్. యాంగిల్ మార్చాలి, చూసేటువంటి యాంగిల్ మార్చాలి. అక్కడ వ్యవస్థల్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారంటే మీరు మాట్లాడారు కదా, మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మీరు ఆగండి, ఆగండి. రాజకీయం ఇది. ఇటువంటి సమకాలీన వెయిట్ చేయండి. అవును సార్, అంశం వదిలేసి సార్ ఈ రోజు సోషల్ మీడియాలో సార్ ఎవరి మీద నెట్టారండి? ఎవరి మీద నెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్బెండ్ మీరెవరు చెప్పడానికి? అదే చెప్తున్నారు. తేలుతుంది. ఆగండి మీరు. అవును సార్, ఆగండి మీరు.
ఆగండి. దర్యాప్తు వచ్చేదాకా ఆగండి. ఆగుతాం ఖచ్చితంగా. ఇది నీచమైన రాజకీయాలు సార్. నన్ను మాట్లాడలేదు సార్. ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో సాయి కృష్ణని పరామర్శించింది పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక గాంజా, ఒక రౌడీ షీటరు అనేటువంటి వ్యక్తిని పరామర్శించాడు. కాబట్టి వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి వాదనలో వాళ్ళిద్దరూ మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూసింది ఏంటంటే వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి, ఈ వ్యవస్థలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేతిలోకి తీసుకుంటున్నాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గమనించాడు. ఇప్పుడు ఒక మనిషిని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేసి అతన్ని బూడిద చేసి బూడిద కూడా కుటుంబానికి ఇవ్వనటువంటి ఒక నేరం జరిగితే ఆ నేరంలో పోలీసు వ్యవస్థ కుంటుపడిపోయింది, అదేవిధంగా న్యాయ వ్యవస్థ కుంటుపడిపోయింది, రాజకీయ వ్యవస్థ కుంటుపడిపోయింది. దాన్ని ప్రశ్నించినటువంటి అందరి మీద కూడా అభియోగాలు మోపడం జరుగుతుంది. అంటే ఇక్కడ వ్యవస్థలంతా కూడా కుంటుపడిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించేంత వరకు కూడా సాయి కృష్ణ మర్డర్ ఈ విధంగా జరిగింది, బూడిదైపోయాడు, ఆ బూడిద కూడా వాళ్ళ తల్లి విజయలక్ష్మికి ఇవ్వలేదు అనేటువంటి ఒక బయటకు విషయం రాలా. కనీసం హెబియస్ కార్పొరేట్ పిటిషన్ వాళ్ళ అమ్మ వేసేంత వరకు కూడా సాయి కృష్ణ విషయం ఏమైందో తేరలా. ఈ విధంగా సాయి కృష్ణలో జరిగినటువంటి ఈ యొక్క వ్యవస్థల్లో జరిగినటువంటి దాడిని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించబోయాడు. ఈ పరామర్శను మీరు విడదించి ఆ కోణాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి కోణాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సార్ వీళ్ళ ఎమ్మెల్యేలు చేస్తే ఏమో, వీళ్ళ ఎమ్మెల్యే కొడుకులు చేస్తే ఏమో అది యాక్సిడెంట్లు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొడుకులు చేస్తే ఏమో అది మర్డర్ కేసులు. మర్డర్ కేసు ఇంచుమించుగా సార్ ఒక ఎమ్మెల్యే సార్ ఈరోజు సరే సార్ మార్చారా? ఇప్పుడు మార్చారా? మంత్రిని అరెస్ట్ చేశారా? మీరు యాక్సిడెంట్ చేశారు, మీ బదులు ఇంకో మనిషిని తీసుకొచ్చి పెట్టడం ఏంది? అదే కదా సార్ చేశారు, అదే కదా ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే ఏం చేశారు? అదే చేశారు. గోవిందరావు అదే చేశారు. మరి అప్పుడు కేసు పెట్టాలి కదా సార్. వాళ్ళ ప్రభుత్వం నడుస్తాం సార్. 2024 డిసెంబర్ 21 జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. 2024 డిసెంబర్ 21 జరిగినటువంటి యాక్సిడెంట్ వాళ్ళ కొడుకుని సాయి గణేష్ మార్చేసి వాళ్ళ డ్రైవర్ని పెట్టాడు. ఆ రోజు దాని వాళ్ళ బాధితులు చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా పక్కన పెట్టండి సార్. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులే ఈరోజు సాయి గణేష్ యాక్సిడెంట్ చేశాడు, మేము చూసాం, కళ్ళలో చూసాం, మాకు 5 లక్షలు ఇస్తామన్నారు, మాకు ఇవ్వలేదు, మాకు కుటుంబ ఉద్యోగం ఇస్తామన్నారు, ఇవ్వలేదు, మాకు బాధితులకి నష్టపరిహారం చేస్తామన్నారు, చేయలేదు. ఇవన్నీ కూడా చేయలేదు కాబట్టి వ్యక్తిని మార్చేశారు, డ్రైవర్ని మార్చారని చెప్పి ఈరోజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రభుత్వం మీదే కదా. అంటే మీ ఎమ్మెల్యేలకి, మీ డ్రైవర్లకి ఒక రూలు, మా మంత్రులకి, మా పిల్లలకి ఒక రూలా? ఇదే రాజ్యాంగం, అనుసరించాల్సిన రాజ్యాంగం. ఈ విధంగా ఇప్పుడు కావలిలో జరిగింది సార్. ఒక మహిళని కావలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టి తీసుకెళ్లి ఆమె పైన వేలు ముద్రలు వేయించుకొని ఆమె ఆస్తిని రాయించుకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా అందరూ చూశారు సార్. కానీ లాస్ట్కి ఏం జరిగింది? ఆ మహిళ పైన కేసు పెట్టారు. ఇంకొక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ 10 days బ్యాక్ ప్రియాంక అనేటువంటి ఒక డాక్టరు చనిపోయారు. చాలా దురదృష్టకరం. అది ఎట్లా జరిగింది? ఒక వ్యక్తి కారు తోలుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో డ్రింక్ చేసి కారు తోలుతూ యాక్సిడెంట్ చేశాడు. ఏ విధంగా యాక్సిడెంట్ చేశాడు? 1కి 2కి 3 సార్లు కొట్టి యాక్సిడెంట్ చేశాడు. ఆ వ్యక్తిని 3వ తేదీ అరెస్ట్ చేస్తే 6వ తేదీ వరకు వాళ్ళు పబ్లిక్ కానీ కోర్టుకు కానీ సబ్మిట్ చేయనటువంటి పరిస్థితి. అంటే 3వ తేదీ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి 6వ తేదీ వరకు ఎక్కడ పెట్టారు పోలీసులు అనేటువంటిది అక్కడ చెప్పాల్సిన విషయం ఉంది. అంటే 6వ తేదీ దాకా ఎందుకు పెట్టారు? 3వ తేదీ సాయంత్రం చేసి 4వ తేదీన సబ్మిట్ చేయాలి కదా, పోలీసులు ఇవ్వాలి కదా, ఇవ్వాలా? ఇంకొక విషయం సార్, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అంత విచ్చలవిడిగా ఎందుకు తాగుతున్నారు అనేటువంటి ఒక విషయం కూడా మనం గమనించాలి. ఈ డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించడం వల్లనే ఈరోజు డ్రింక్ చేసి డ్రైవ్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. డ్రింక్ చేసి డ్రైవ్ చేసే పరిస్థితి మీ హయాంలో అయితే డ్రింక్ చేసిన తర్వాత కాలేయాలు ఎగిరిపోయి మనుషులే. అదే సార్, ఇప్పుడు మా వాళ్ళని ప్రోత్సహించరా? సాక్షాత్తు పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి ఒక ఎంపీ, ఏలూరు ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ గారి మీటింగ్లో ఏం చెప్పాడు? మా వాళ్ళంతా తాగేసి రోడ్ల మీదకి వస్తే మీరు కేసులు పెడుతున్నారు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, డ్రంక్ అండ్ డ్రైవ్ని ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పి సాక్షాత్తు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించినటువంటి పుట్టా మహేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చేశాడు, ఏలూరు ఎంపీ. అంటే ఇటువంటి పరిస్థితులు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చున్నాయా? మీరు చెప్పండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి స్థాయి, ఒక ఎంపీగా ఉన్నటువంటి ఒక
పుట్టా మహేష్ యాదవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ని ప్రోత్సహిస్తూ ఈ విధంగా చేయడం వల్లే ఈ రోజు ఏలూరులో ఆ డాక్టర్ అనేటువంటి ఒక అమ్మాయి పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా ఆ నిందితులను ఏమన్నా మీరు అరెస్ట్ చేశారా? ఏ విధంగా అరెస్ట్ చేశారు? రైట్, ఒకసారి మన వెంకటేష్ గారు, ఇప్పుడు ఈయన రకరకాల అభియోగాలు తెర మీద తీసుకొస్తున్నారు వైసీపీ మసూన్ రెడ్డి గారు. నిజమేనా అలా ఏలూరు ఎంపీ అలా నాకు తెలిసైతే ఆయన చాలా జుడిషియస్గా మాట్లాడతారు. వీళ్ళు ఏదో దానికి మసాలా యాడ్ చేసి చెప్తున్నారని అనిపిస్తుంది. లేదండి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల సమావేశంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా రాస్తున్నారు, వీటిని కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పేసినటువంటి వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చింది. అది నేను కూడా చూసిన మాట వాస్తవం. అయితే సాక్షాత్తు ఎంపీ గారు ఒక కేసులో నిందితుడిగా దొరకటం హైదరాబాద్ నగరంలో, తర్వాత రోజే పార్లమెంట్ సెషన్ ఉండటం, ఆయన్ని